నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో టీడీపీ జనసేన మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. సీట్లు సర్దుబాటుపై కూడా కసరత్తు జరుగుతుంది. స్వయంగా పవన్, చంద్రబాబు ఇద్దరే సర్వేలు, ఇతర నివేదికల్ని ముందు పెట్టుకుని సీట్ల సర్దుబాటుపై కసరత్తులు చేస్తున్నారు. ఇక మంచి రోజు చూసుకుని ప్రకటించడమే తరువాయి అనుకుంటున్నారు. కానీ ఆ ప్రకటన మాత్రం ముందుకు సాగడం లేదు. ఇందుకీ సీట్ల ప్రకటనపై టీడీపీ జనసేన కూటమికి మోకాలడ్డుతుంది ఎవరు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఎప్పుడో పొడిచింది. కానీ అది నెక్స్ట్ స్టేజ్కు మాత్రం వెళ్లడం లేదు. ఓవైపు ఎన్నికలు దగ్గరకొస్తున్నా సీట్ల పంపకాలు, సర్దుబాటులపై రెండు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఈ క్రమంలో చంద్రబాబు బీజేపీతో చర్చలకు ఢిల్లీకి వెళ్లడం, వెంటనే జగన్ కూడా వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చారు. తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. బీజేపీ ఏపీలో పొత్తుల అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, తాము జనసేనతో పొత్తుల్లో ఉన్నామని, జనసేన ఎన్డీఏలో ఉందని బీజేపీ నేతలు నిర్మోహమాటంగా ప్రకటిస్తూ ఉంటున్నారు. కానీ జనసేన మాత్రం టీడీపీతో సీట్లు సర్దుబాటు చర్చలు కూడా పూర్తి చేసుకుంది. గతంలో బీజేపీ కూడా కలిసి రావాలని బహిరంగంగా అడిగిన పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. అంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసుకున్నా తమకు శత్రువుగా చూడొద్దని చెప్పినట్లుంది. అయితే హఠాత్తుగా బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమిలోకి రావాలనుకుంటుందని తెలుస్తుంది. అందుకే చంద్రబాబును చర్చలకు ఆహ్వానించారని అంటున్నారు. చంద్రబాబు వచ్చారు. కానీ అంతర్గతంగా ఏం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. గతంలో కూడా చంద్రబాబు ఒకసారి ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. ఆ మీటింగ్ వివరాలు బయటికి రాలేదు. ఈసారి కూడా మీటింగ్ వివరాలు బయటికి రాలేదు. ఖచ్చితంగా రాజకీయాలు, పొత్తులపైనే చర్చలు జరిగాయన్నది బహిరంగ రహస్యం. ఇక ఈ చర్చలు జరిగిన తర్వాతనే అమిత్ షా ఎన్డీఏలోకి కొత్త పార్టీలు వస్తున్నాయని, ఏపీలో పొత్తుల సంగతి తర్వాత తెలుస్తామని ప్రకటించారు. అయితే ఆయన టీడీపీ కూటమిలోకి వస్తుందని చెప్పలేదు. కానీ గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాలని రాజకీయ సమీకరణల వల్ల వెళ్ళిపోయారని, ఆ పార్టీల తప్పేమీ లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. అంటే ఆయన టీడీపీ ఎన్డీఏలోకి రావడంపై సానుకూలంగా ఉన్నట్లుగానే చెబుతున్నారు. కానీ ఆ తర్వాత సీఎం జగన్ ప్రధాని మోదీని కలిశారు. ఆయన కూడా రాజకీయాలపైనే చర్చించి ఉంటారు. ఏ ప్రతిపాదనలు పెట్టారన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో పొత్తుల అంశంపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. బీజేపీ నిర్ణయం ప్రకటించకుండా టీడీపీ జనసేన సీట్ల గురించి ప్రకటన ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో ఇప్పుడు బీజేపీ నిర్ణయంపైనే ఏపీలో పొత్తులు ఆధారపడి ఉన్నాయి.